ఆ ప్రాంతమంతా భయం భయం, అనుక్షణం పొంచి ఉన్న ప్రమాదం. ఇంటి గడప దాటేందుకే వణుకుతున్న జనం, అందర్నీ కాపాడే ప్రయత్నాల్లో అధికార ఘనం. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కడియపులంకలోని పరిస్థితి. 20 రోజులుగా నర్సరీ పరిధిలో పాగా వేసిన చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాని ఆచూకీ దొరక్కపోవడంతో మరికొన్ని బలగాలు రంగంలోకి దిగాయి. అసలు కడియపులంకలో పరిస్థితి ఏంటి? చిరుతను పట్టుకునేందుకు చేస్తున్న చర్యలేంటి? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 22 రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. నిన్న మొన్నటి వరకు అయితే అభయారణ్యంలో ఉంది. చూసుకున్నట్లయితే 5వ తారీఖు సాయంత్రం అయితే చిరుత కాలిముద్రల్ని గుర్తించిన అధికారులు చిరుతగా అయితే ధృవీకరించారు. అయితే చూసుకున్నట్లయితే 6వ తారీఖు ఆకాశవాణి కేంద్రం వద్ద సీసీ కెమెరాలో ఒక పందిని వెంబడిస్తూ కూడా చిరుత దర్శనమిచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిరుత అధికారులకు చెక్కలేదు. సుమారుగా 100 ట్రాపింగ్ కెమెరాస్ 100 ట్రాపింగ్ కెమెరాలు 7 వరకు బోన్లు పెంచుకుంటూ వెళ్ళినా కూడా ఇప్పటికీ చిరుత అయితే చిక్కలేదు. ఇలా చూసుకున్నట్లయితే 6వ తారీఖు ఏదైతే సీసీ కెమెరాలో చిక్కిందో ఆ రోజు నుంచి ఒక 30 ట్రాప్ కెమెరాలను ముందుగా అమర్చారు. 30 ట్రాప్ కెమెరాలను అమర్చినా కూడా చిరుత ఏదైతే 9వ తారీఖు మళ్ళీ రెండోసారి ట్రాపింగ్ కెమెరాలకు చిక్కింది. అప్పుడు ఏది చేయాలో తెలియని పరిస్థితులు అయితే అక్కడే సంచరిస్తుందంటూ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చిరుత కదలికలన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే 2 ట్రాపింగ్ కేసెస్లను ముందుగా ఉంచారు అధికారులు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అభయారణ్యంలో టీములుగా విడిపోయి కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే వస్తుంది. అయితే చిరుత తన దిశను మార్చుకుంటూ వెళ్ళడంతో 30 కెమెరాలుగా ఉన్న కెమెరాలని 70 కెమెరాలకి మార్చారు. 70 ట్రాపింగ్ కెమెరాలు పెట్టి ఫోటోలను అయితే సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు చివరిసారిగా అయితే 11వ తారీఖున మళ్ళీ ఇంకొకసారి ట్రాపింగ్ కెమెరాలో చిరుత ఫోటో చిక్కింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా చిరుత సంచారం ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడైనా జనావాసాల్లోకి వెళ్తుందేమో, ఈ అటవీ శాఖ ప్రాంతానికి ఆనుకుని ఉన్న జనావాసాల మధ్యలోకి వెళ్తుందేమో అన్న కొంత ముందు జాగ్రత్తగా అయితే ఒక 2 బోన్లుగా ఉన్న వాటిని 4 బోన్లుగా అయితే 9వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో అయితే 4 బోన్లుగా మార్చారు. ఇలా చూసుకున్నట్లయితే పూర్తిగా 11వ తారీఖు మరొకసారి చిరుత సంచారం వేరే చోట కనిపించడంతో మరొక 2 బోన్లనే ఏర్పాటు చేసి పూర్తిగా 6 బోన్లకి అయితే పెంచుకుంటూ వెళ్ళారు. చూసుకున్నట్లయితే 15వ తారీఖు చిట్ట చివరిగా 15వ తారీఖున అయితే చిరుత మరొకసారి ట్రాప్ కెమెరాలో చిక్కింది. ట్రాప్ కెమెరాలో చిక్కినప్పుడు ఇంకా దీని సంచారం పెరుగుతోంది. అంటే దాని తిరిగే ఏరియా పెరుగుతుండడంతో బోన్ల సంఖ్యను కూడా పెంచుకుంటూ 8 బోన్ల వరకు కూడా అటవీశాఖ అధికారులను ఏర్పాటు చేశారు. 100 ట్రాపింగ్ కెమెరాలకు పెంచారు. చూసుకున్నట్లయితే చివరిసారిగా గత 3 రోజుల నుంచి కూడా చిరుత సంచారం కానీ కాలిముద్రలు కానీ అటవీశాఖ ఏదైతే దివాన్ చెరువుకు సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా వద్ద అయితే ఎక్కడ కనిపించకపోవడంతో అధికారులు అయితే అది తిరిగి అభయారణ్యంలోకి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిందంటూ కూడా అంచనాలు వేసుకున్నారు. అయితే నిన్న రాత్రి ఇక్కడ చూసుకున్నట్లయితే కడియపులంక గ్రామం వద్ద ఏదైతే రాజమండ్రి రూరల్ కడియపులంక గ్రామం దగ్గర ఒక రోడ్డు దాటుతుండగా ఒక నర్సరీ రైతు చూసి స్థానికంగా ఉన్న సర్పంచ్కి సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీశాఖ అధికారులకి సర్పంచ్ సమాచారం ఇవ్వడంతో అయితే పూర్తిగా అధికారులు 10 గంటల సమయంకి అయితే ఇక్కడ చేరుకున్నారు. చూడొచ్చు, ఇదే రాత్రి చిరుత సంచరించిన ఏరియా ఇదంతా కూడా చూడొచ్చు. నర్సరీ ఏరియాలకి ప్రసిద్ధిగాంచిన కడియం ఏరియా ఇదంతా కూడా చూసుకున్నట్టయితే కడియం నుంచి కడియపులంక వెళ్ళే రోడ్డు అంతా కూడా ఈ రోడ్డు ఏదైతే చూసుకోవచ్చు ఈ మల్లె తోటలోంచి ఈ మల్లె తోటలోంచి ఇక్కడ నుంచి తిరిగి ఇటుపక్కకు వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికులు చూసిన తర్వాత ఏదైతే అక్కడ కాలిముద్రను గుర్తించారో ఆ కాలిముద్రని ఫోటోలు తీసి అయితే అధికారులకు పంపించారు. అధికారులు వచ్చిన తర్వాత కాలిముద్రలో ఒక కొలతలు తీసుకుని అది చిరుతగా అయితే అధికారులు ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి ఈ ఊర్లో అంతా కూడా హై టెన్షన్ నడుస్తుందని చెప్పుకోవాలి. రాత్రి నుంచి కూడా సర్పంచ్ అంతా కూడా ఏదైతే 4 ఆటోలు పెట్టి క్యాంపెయినింగ్ చేశాము, క్యాన్వర్సింగ్ చేసి కూడా పూర్తి స్థాయిలో అందరినీ అలర్ట్ చేశాము. ఎవరైతే ఇక్కడ నుంచి వలస వచ్చే కూలీలు కూడా ఉంటారు, నర్సరీకి సంబంధించిన వారందరూ కూడా కింద కూర్చునే పని చేస్తుంటారు ఎక్కువగా. దానివల్ల ఒకవేళ చిరుత అటాక్ చేస్తుందంటూ కూడా ఈరోజు ఉదయం ఎవరు కూడా నర్సరీ పనులకు వెళ్ళొద్దంటూ కూడా నిన్నటి నుంచి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నర్సరీలో ఎవరు పనిచేయడానికి రాలేదు. అయితే మా జీవనోపాధి ఇదే కాబట్టి ఖచ్చితంగా మేము నర్సరీ పనులు చేసుకోవాలి, వీలైనంత త్వరగా పట్టుకోవాలంటూ కూడా అధికారులని ఏదైతే నర్సరీ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్న డిఎఫ్ఓ కోనసీమ డిఎఫ్ఓ అయితే ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తిగా ఇక్కడ చిరుత సంచారం చూశారు. చిరుత పాదముద్రలను అయితే గుర్తించారు. పాదముద్రలను గుర్తించి ఇక్కడ చిరుత తిరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. ప్రజలందరూ సహకరించాలంటూ ఎవరు ప్యానిక్ అవ్వద్దంటూ కూడా చెప్తున్నారు. అయితే ఎవరు కూడా ఒంటరిగా తిరగద్దు, 2-3గా తిరగండి. ఒకవేళ నర్సరీలో పని చేయాలనుకుంటే కనుక నర్సరీలో పని చేసుకోవచ్చు. ఉదయం పూట
ఖచ్చితంగా అయితే అది అటాక్ చేయదు. ఉదయం పూట చిరుత సంచారం తక్కువగా ఉంటుంది, రాత్రి వేళలోనే వస్తుందంటూ కూడా డిఎఫ్ఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైనా పనిచేసేటప్పుడు కూడా ఒక కర్రలు పట్టుకుని తిరగాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇప్పటికీ 22 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా చిరుత చిక్కకపోవడంతో అధికారులని ముప్పు తిప్పలు పెడుతుంది చిరుత. ఇలాగే చూసుకున్నట్లయితే స్థానికులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు దివాంచేరి ఏరియాలో ఉన్న శ్రీరాంపురం కాలనీ కావచ్చు, ఏదైతే ఏపీ కాలనీ కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఈ పక్కన దివాన్ చెరువు, లాల చెరువు ప్రాంత వాసులందరూ కూడా బెంబెలెత్తిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు స్థానికంగా అది కొంత అటవీ శాఖకి ఆనుకుని ఉంటుంది, అటవీ ప్రాంతానికి ఆనుకున్న ఏరియా. కానీ ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. చిన్న సైజు మొక్కల నుంచి పెద్ద సైజు మొక్కల వరకు కూడా కడియం నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, కడియం నుంచి అమ్ముతూ ఉంటారు. ఇది జీవన ఉపాధి మొత్తం అంతా కూడా నర్సరీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీరికి ఇది తప్ప వేరే వృత్తి తెలియదు. వీరంతా కూడా దీని మీద జీవనం కొనసాగిస్తూ ఉంటారు. చూసుకున్నట్లయితే ఈ నర్సరీ రైతులందరూ కూడా తీవ్ర బెంబెలెత్తిపోతున్నారు, తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా పట్టుకోవాలంటూ వేడుకుంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టే పశువులను కూడా చాలామంది ఇదే తోటల్లో మేపుకుంటూ ఉన్నారు. ఏదైతే పశువుల పాకలు మకాంలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వారందరూ కూడా వారి పశువులను తీసుకుని ఇళ్ళకి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అందరూ కూడా పూర్తిగా అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సౌండ్స్ చేస్తూ ఉండాలి, టీవీలు పెట్టుకుంటూ పెద్ద సౌండ్ పెట్టుకుంటూ ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. రాత్రి అయితే లైట్లు వేసి ఉంచాలి, చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చిరుత హైట్లో ఉండే వాటిని ఎక్కువగా అటాక్ చేస్తుంది. కాబట్టి కూర్చుని కూడా ఎవరు పనులు చేయొద్దు, అదేవిధంగా బహిర్భూమికి కూడా వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 22 రోజులకైతే అధికారులని మొప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది ఈ చిరుత అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు చిక్కలేదు. 15 కిలోమీటర్లు రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర నుంచి రాజమండ్రి రూరల్ కడియపలంకకు 15 కిలోమీటర్లు ఏదైతే దాటుకుంటూ కూడా పూర్తిగా అడవి నుంచి ఇక్కడ వరకు కూడా చిరుత ప్రయాణం కొనసాగిందని చెప్పుకోవాలి. చిరుత ఇక్కడికి రావడంతో స్థానిక రైతులందరూ కూడా బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరుత రోడ్డు దాటడం చూసిన ఓ రైతు సర్పంచ్ సహా స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఈ సమాచారం అటవీ శాఖ అధికారులకు అందించగా వారు ఘటనా స్థలికి వచ్చారు. కడియపులంక అంటేనే మొక్కలు నాట్లకు ప్రసిద్ధి అలాంటిది. అక్కడ చిరుత కోసం వెతకడం ప్రారంభించారు. చిరుత సంచారం వార్తతో స్థానిక గ్రామస్తులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కిరణ్ అండి, తెలుసండి. మా ఆపోజిట్ చైన్ ఆయన చూసి మమ్మల్ని ఇంటికి వచ్చి కేకాడు. మేము వచ్చాము, ఆయన ఇది ఎక్కడ దాటిందని చూపిస్తే ఈతలకు దాటింది అని లొకేషన్ చూపిస్తే ఆ లొకేషన్ అమ్మట వెళ్ళాము. అడుగులు పడినాయి. అక్కడికి వెళ్ళాక తడెట్లని చేయలోంచి అడుగులు పడలేదు. అక్కడి నుంచి అక్కడ దాకా అడుగులు ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మేము ఫోన్ చేసాం. వాళ్ళు మేము 8 గంటలకు చూసాం, 10 గంటలకు వచ్చేసారు అన్నీ పట్టుకుని. 10 గంటలకు వచ్చేసి వాళ్ళు కొలిచి తేలితో గట్టా చూసి ఇది చిరుత అని వాళ్ళు కన్ఫర్మ్ చేశాక గేదెలు ఉంచకండి, తోలిపోండి, లేక దూడని అటాక్ చేస్తుంది అంటే మేము కడిగిన తోలుకెళ్ళిపోయాం. ఇప్పుడే తోలుకొచ్చామండి వీటిని. మరి ఇప్పుడు చిరుత ఎక్కువగా అయితే చూసుకున్నట్టయితే చిరుత రావచ్చు, పుల్లు అవ్వచ్చు, ఎక్కువగా ఫస్ట్గా అయితే పశువుల మీదనే ఆ దూడల మీద ఎక్కువ దాడి చేస్తూ ఉంటాయి చెప్పడం కాదు, మనం గతంలో కూడా చూసాం చాలా. ఇప్పుడు అయితే మరి రాత్రి నుంచి కూడా చిరుత ఇక్కడ సంచరిస్తుంది కదా, రోజు ఇక్కడ నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు 2-3 కిలోమీటర్స్ తీసుకెళ్తారు, కానీ చిరుత ఇక్కడే ఉందని తెలియదు కదా. ఇది వెళ్ళే దారిలో ఎక్కడైనా ఎప్పుడైనా అటాక్ చేస్తుందని భయం మీకు ఉందా? భయం ఉందండి, భయం ఉంది ఎప్పుడైనా అటాక్ చేస్తుందని. అయినా కానీ మరి ఇక్కడ ఉంచితే మాలోకం కదా, అది ఊళ్ళోకి వెళ్తేనేమో గడ్డి మాలోకం అని అన్ని మేట్లు గట్ట గడ్డి ఇక్కడ ఉన్నాయి. గడ్డి అంతా పశుగ్రాసం అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే మేపుకోవాలి ఖచ్చితంగా. రాత్రి తీసుకెళ్ళడం, పొద్దున్న తీసుకురావడం అనేది చిరుత దొరికే వరకు తప్పదంటారు. అంతేనా? అంతేనండి. అయితే ఇప్పుడు మరి చిరుతని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిదంటూ కూడా గ్రామస్తులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కొంచెం ఊరికి చివరిగా ఉంది, ఈ దగ్గరగా ఉన్న కాలనీ వాసులందరూ కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది, మీకు ఎలా ఉంది? మా కడిమండి, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటాయండి. అది ఏరియా కొద్ది తక్కువగా ఉంది. ఇలా బుల్లంక, కడుపులంక, దోసాలం కాలనీ కొద్ది ఎక్కువగా ఉంది. అంటే రోజు ఉదయం మరి ఇక్కడికి పశువులు తీసుకొచ్చినా మీరు ఇక్కడే ఉండాలి? మేము 24 గంటలు ఇక్కడ ఉంటాం. ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? మా నాన్నగారు నేను ఇద్దరే ఉంటారు. ఇద్దరు ఉంటాం. మరి ఒకవేళ చిరుత వచ్చి అటాక్ చేస్తే మీ పరిస్థితి ఏంటని భయం లేదా? ఎందుకు భయం లేదండి, భయమే కదా. మరి ఎలా అంటారు? అంటే జీవనాధారం కదా, మరి వదిలేసి వెళ్ళాం కదండి. జీవనాధారాన్ని వదిలేసి వెళ్ళారు కాబట్టి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటారు. అధికారులు ఏం కోరుకుంటారు? అధికారులను కొద్ది గబాలను పట్టుకోమని కోరుకుంటాం.
అంటే చిరుత వచ్చి 20 రోజులు అయినప్పటికీ కూడా దివాన్ చెరువు ఏరియాలో ఇప్పుడు దాకా పట్టుకోలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సుమారుగా 4 నుంచి 5,000 ఎకరాలు నర్సరీలు ఉన్నాయి. అంతా కూడా మొత్తం మొక్కలతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి చిరుతను గుర్తించడం ఇంకా కష్టంగా మారిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే 100 కెమెరాలు ఏదైతే 7 ట్రాపింగ్ బోన్స్ని కూడా మధ్యాహ్నం నుంచి అరేంజ్ చేస్తూ ఉంటున్నారు. నిన్న సాయంత్రం ఘటన జరిగితే ఈ రోజు మధ్యాహ్నానికి బోన్లు అరేంజ్ చేస్తూ ఉంటున్నారు. అధికారులు బాగానే పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? మేము చేసిన వెంటనే మాత్రం రెస్పాన్సిబుల్ అవ్వారండి, వచ్చారండి, చూశారు. రాత్రి అంతా నైట్ అంతా ఇక్కడ ఉన్నారు. నైట్ అంతా ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇది చూసుకున్నట్లయితే తమ పశువుల్ని రోజు ఇంటికి తీసుకెళ్ళి తీసుకురావాలి. సుమారుగా 2 కిలోమీటర్లు తోలుకుని వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా నర్సరీల మధ్యలోంచే కొనసాగే రోడ్డు కాబట్టి ఈ రోడ్డు నుంచి వెళ్ళే గ్రామ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ ఖచ్చితంగా చెప్పదు. ఎందుకంటే జీవనాధారం పశువుల పోషణే కాబట్టి, జీవనాధారం ఇదే కాబట్టి, పశు గ్రాసం అంతా ఇక్కడే లభిస్తుంది కాబట్టి మేమేది చేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే పశువుల కాపరి అయితే మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. వారి సొంత ఆవులు ఇవన్నీ కూడా సొంత గేదెలు, ఏదైతే లేగదోడ కూడా ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, భయాందోళనకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాత్రిపూట ఊరు మొత్తం చిరుత భయంతో వణికిపోతోంది. రంగంలోకి దిగిన అధికారులు ప్రజలను బయటకు రావద్దంటూ మైక్తో అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇంటి చుట్టూ లైట్లు వేసుకుని ఉండాలని, చిరుత ఎక్కడ ఉందో తెలియదని చెప్పడంతో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం అయితే గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. అసలు ఎవరు చెప్పారు, ఎవరు చూశారు పుల్లి అనేది అయితే గ్రామ సర్పంచ్ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? రాత్రి సుమారు 10:30 గంటలకి మాకు ఆటోశాఖ వారు ఇది 100% చిరుతపులి అని చెప్పి మాకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే, మాకు ప్రతి టెంపుల్ దగ్గర మైక్ సౌండ్స్, జనాలకి అనౌన్స్మెంటు, నెక్స్ట్ ప్రతి ఇంటి దగ్గర లైట్లు, ఎవరి ఇంటి దగ్గర అయితే టేప్ రికార్డు ఉందో వాళ్ళ ఇంటి దగ్గర సౌండ్స్ ఇమీడియట్గా చేయించాలని మీరు సందేశం పంపాలని చెప్పారు. మేము వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఏం చేసింది ఏంటంటే, ఇమీడియట్గా ఎక్కడైతే మాకు టెంపుల్స్ అందుబాటులో ఉన్నాయో ప్రస్తుతానికి, అప్పుడు ప్రజెంట్ మేము ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పాటలు వేసి అలాగే అనౌన్స్మెంట్ ప్రతి ఒక్కరికి చేసాం. అలాగే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే, మాకు పంచాయతీల్లో స్థానికంగా ఎంతమంది ఉంటారో దానికి డబ్బులు వలసదారులు ఎక్కువ ఉంటారు ఇక్కడ. మాకు దాని గురించి కొంచెం ఇబ్బంది అయితే ఏర్పడింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పని చేసుకునే వాళ్ళే, తెల్లవారుజాము 3 నుంచి 4 గంటలకల్లా లెగిసిపోయి పనికి వెళ్ళిపోయే వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. దాన్ని దృష్టిలో పెట్టి మేము ఏం చేసామంటే, సాయంత్రం 7:30 కల్లా పడుకుంటారు కొంతమంది. ఇందులో ఒక 60% మంది వాళ్ళ సమాచారం తెలిసిందో లేదని ఒక చిన్న మాకు అనుమానంతో ఏం చేసామంటే, 4 ఆటోలతో పెట్టి మొత్తం అంతా కూడా ఊరంతా కూడా మేము అనౌన్స్మెంట్ చేసాం. ఇలా చిరుతపులి ఇలాగ ఉందని. అయినా వినబడిందో లేదని చెప్పి కొన్ని ఇళ్ళకి అనుమానం వచ్చిన ఇల్లు కల్లా మేము తలుపు కొట్టి మరీ చెప్పిన సందర్భం. తెల్లవారుజామున మళ్ళీ ఇంకొక అనుమానం వచ్చి 3 గంటలకల్లా మా యూత్ తోటి వీళ్ళందరితోటి కూడా మొత్తం పంచాయతీ అంతా కూడా పహారా పెట్టి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా చేసి రాత్రి అయితే మేము కాసుకోగలిగాం. జరిగిన విషయం ఇదండి. అయితే చూసుకున్నట్లయితే అందరూ కూడా తెల్లవారుజామున పనికి వెళ్ళే వాళ్ళే. సో ఇప్పుడు చిరుత ఇక్కడ చిరుత వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు పని లేకుండా అయిపోతుందంటూ కూడా భావిస్తున్నారు. దానికి ఏం చెప్తారు అధికారులు? మీకు ఏం చెప్పారు? అంటే వాళ్ళైతే పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు, కానీ చిరుత సంచారం అంతా కూడా తెల్లవారుజామున అర్ధరాత్రి నుంచే ఉంటుంది, అంటే నైట్ టైం నుంచి పొద్దున్న 6 వరకు ఉంటుంది. సో మరి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎలా చెప్తున్నారు మీ వాళ్ళకంతా? ఇదైతే చాలా ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే మా వ్యవస్థ ఉన్నదే అంతంత మాత్రం నర్సరీ వ్యవస్థ ఇక్కడ. ఈ రోజుల్లో తప్ప మళ్ళీ ఈ రోజులు దాటినట్టు ఈ నెల దాటిందంటే వ్యాపారం కూడా ఉండదు. అలాగని చెప్పి ఈ 4 రోజుల్లో మేము వ్యాపారం చేసుకోవాలి. అలాగే ఈ వలసదారులు కూడా చాలా ఇబ్బంది పడతారు, కూలి పని చేసుకునే వాళ్ళు కట్టాను కాదు. చిరుత అన్నది కూడా మేము ఫస్ట్ టైం మేము ఎదుర్కొంటున్న సమస్య. గతంలో కరోనా వల్ల ఇవాళ కొన్ని సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది ఇది ఇప్పుడు కుదురుతుందో అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. కాకపోతే మన చేతుల్లో ఉన్నది ఏంటంటే, మేము ఏ రకంగా ఉపయోగపడాలో మా పంచాయతీ నుంచి అన్నది ప్రజలకు మేము ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్ ఇక్కడ నర్సరీలు? ఈ పక్కన కానీ మీ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ, అంటే జాయింట్ అటాచ్ అయి ఉంటాయి కదా, ఎన్ని గ్రామాలు ఉంటాయి? టోటల్గా ఒక 1500 ఎకరం ఉంటుంది. 1500 ఎకరం ఉంటుంది. సుమారు ఒక 6000 మంది రైతులు ఉంటారు ఇక్కడ. జనాభా అయితే మాత్రం ఆ పంచాయతీ వరకు 40,000 మంది ఉంటారు. ఎవరైతే స్థానికంగా అయితే మైగ్రేట్ పర్సన్స్ అయితే 40 నుంచి 50,000 మంది ఉంటారు. అది సమస్య. ఓకే, ఇది టోటల్గా చూసుకున్నట్లయితే 40,000 మందికి ఖచ్చితంగా మా గ్రామంలో ఉంటారు కాబట్టి వారందరూ కూడా నర్సరీల మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. తెల్లవారుజామున 3 గంటలకే పనిలోకి వస్తారు కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా మాకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు చిరుత అనే విషయాన్ని అయితే ఇప్పుడు దాకా మాకు తెలియదు. ఫస్ట్ టైం చిరుత రావడంతో ఎట్లా దీన్ని ఫేస్ చేయాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు. అధికారులు ఇచ్చిన సూచన మేరకు అయితే చాటింపు వేయించాం, అనౌన్స్మెంట్స్ ఇచ్చాం, అదేవిధంగా ఇళ్లకు కూడా వెళ్ళి చెప్పామంటూ కూడా సర్పంచ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనా చూసుకున్నప్పటికీ కడియంలో ఏదైతే కడిపిలంకలో అయితే చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానికంగా ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రాత్రిపూట ఇళ్లలో ఉండడం, పగలు బయటకు వచ్చేందుకు భయం, ఇది
కడియపులంక, దోసాలమ్మ కాలనీ, బుర్రిలంక, కడియం ప్రాంత గ్రామవాసుల మాట. తాము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నామని, త్వరితగతిన చిరుతను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాజమండ్రి శివారు ప్రాంతాలని హడలెత్తించిన చిరుత సంచారం ఇప్పుడు కడియం నర్సరీల వైపుగా సాగింది. సుమారుగా 15 కిలోమీటర్ల చిరుత ఇంత దూరం ఎలా వచ్చిందని అయితే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో చిరుత ఫుట్ మార్క్స్ని అయితే ఇదే ప్రాంతంలో గుర్తించారు. చూసుకోవచ్చు, ఇదంతా కూడా నర్సరీ ఏరియా. ఏదైతే రోడ్డు దాటుతుండగా ఒక రైతు నిన్న రాత్రి సుమారు 8 గంటల సమయంలో అయితే ఇక్కడ చిరుతను గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దాకా 20 రోజులు గడిచినప్పటికీ సుమారుగా 22 రోజులు అవుతున్నప్పటికీ కూడా అభయారణ్యంలో ఉన్న చిరుతని బంధించలేకపోయారు. ఇప్పుడు జనావాసాల్లోకి అయితే చిరుత రావడం పట్ల ప్రజలైతే తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ కడియపులంక వాసులందరికీ కూడా చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఒక చిరుత కలకలం అనేది కనిపించిందంటూ కూడా సర్పంచ్ ఇప్పటికే మనకు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటిది మాకు కని విని ఎరగని పరిస్థితి అని చెప్తున్నారు. చూసుకున్నట్లయితే చూడొచ్చు, పూర్తిగా నడిచే వే కూడా ఉండదు ఇక్కడ. ఇదంతా కూడా పూర్తిగా నర్సరీలతో నిండిపోయి ఉంటుంది. సుమారుగా ఒక్క కడియపులంకలోనే 1500 ఎకరాల్లో నర్సరీలు అయితే ఉన్నాయి. 1500 ఎకరాల్లో నర్సరీలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు, ఇదంతా కూడా నర్సరీలు మొక్కల్ని పెంచుతూ ఉంటారు. వీరి జీవనాధారం అని కూడా పూర్తిగా ఈ మొక్కల మీద కనిపిస్తూ ఉంటుంది. మొక్కల మీద పండించడంలోనే ఉంటుంది. ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేవి కూడా ఉంటాయి. ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్లకి కడియం రైతులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కడియపులంకలో ఇలాంటి చిరుత సంచారం అనేది అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. సుమారుగా 40,000 మంది ఈ గ్రామంలో ఉన్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా చూడొచ్చు, ఇలా మొక్కల్ని పెంచి అనేక రకాల సైజుల్లో మొక్కల్ని పెంచుతూ ఉంటారు. అయితే గత నెల 6వ తారీఖున రాజమండ్రి దివాన్ చెరువు ఏరియాలో కనిపించిన చిరుత ఇక్కడ స్థానికంగా ఇప్పుడు నిన్న రాత్రి ఇక్కడ రావడంతో స్థానికులందరూ బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక కడియపులంకలోనే కాకుండా ఇటు పక్కగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ చుట్టుపక్కల ఏరియా వారందరూ కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అక్కడ ఏదైతే అభయారణ్యంలో ఏర్పాటు చేసిన 100 ట్రాప్ కెమెరాలను 7 ట్రాపింగ్ కేసెస్ను కూడా ఇక్కడికి తరలిస్తూ ఉంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కడియపులంకే కాకుండా చూసుకున్నట్లయితే బుర్రిలంక, దోసాలమ్మ కాలనీ, అలాగే దుర్గమ్మ కాలనీ, వీరవరం గ్రామాల్లో పాటు ఈ ఏదైతే కడియపులంక నుంచి కడియపులంక నుంచి వెళ్ళే రోడ్డు ఉందో వీరవరం వెళ్ళే రోడ్డు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడెక్కడో పొదల్లో దాగి ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో 100 మందితో కలిసిన బృందం అయితే పర్యటిస్తుందంటూ కూడా ఇప్పటికే డిఎఫ్ఓ చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అయితే కడియపులంక వాసులని ఇప్పుడు చిరుత బెంబేలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. 22 రోజులుగా అధికారులు పట్టుకోకపోవడమే చిరుత ఇక్కడికి రావడానికి కారణం అంటూ కూడా ఈ గ్రామస్తులందరూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజే చిరుతను పట్టుకుని తమకి ఈ సమస్యను తీర్చాలన్నారు. ఎందుకంటే మా జీవనాధారం అంతా కూడా నష్టల మీద ఉంటుంది. తెల్లారగట్ల 3 గంటలకి పనిలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చిరుతను పట్టుకోవాలంటే వారు కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడియపులంకలో సుమారు 40,000 మంది నర్సరీల మీద ఆధారపడి జీవిస్తారు. ఎప్పుడు ఎట్నుంచి చిరుత వస్తుందోననే భయంతో వారు పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులైనా బయటకు రావాలంటే భయమేస్తుందని స్థానికులు చెబుతున్నారు. చిరుత స్థానికంగా పశువులు ఉన్న ప్రాంతంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కడియపులంకలో అయితే చిరుతపులి సంచారం అయితే కలకలం రేపుతుంది. ఇక్కడ ప్రాంతవాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎవరో కూడా ఈరోజు పనులకు రావద్దంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉంటారా? నర్సరీలో ఉంటాను సార్. ఇక్కడ ఏం చేస్తారు? నర్సరీలో మొక్కలు పని చేస్తాం సార్. మొక్కలు పని చేస్తాం. మామూలుగా రాత్రి నుంచి మాకు భయాందోళనగా ఉంది. మా ఫ్రెండ్ ఒకరు మామూలుగా అక్కడ రోడ్డు మీద చూసారండి. చూసి మామూలుగా ఏటో అనుకుని భయపడి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు వచ్చి మేము చూసేవారికి పాదాలు అట్లా ఉండండి. రాత్రి నుంచి మాకు భయందోళనగా ఉంది. అసలు బాగోలేదని పరిస్థితి ఇక్కడ మామూలుగా అంత ఎవరికి ఉందండి. అలాగే అడుగులు కూడా చూసేవాడి అందరం మామూలుగా చూపించి పొట్టులు కూడా పెట్టే వాళ్ళకి పడితే పెట్టారండి. ఫారెస్ట్ ఆఫీస్లో చూసుకుంటున్నారండి. వాళ్ళు తర్వాత మళ్ళీ ఏమో ఇక్కడ మామూలుగా జనం కూడా ఎవరికి పళ్ళకి కూడా రాలేదండి. ఇలా కర్రట్టుకుని తిరుగుతున్నాండి. మరి మామూలుగా ఎక్కడ దొరుకుతుందేమని మొత్తం ఏరియా అంతా చుట్టుపక్కల అంతా తిరుగుతున్నాండి. సుమారుగా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ మొత్తం నర్సరీ? అంటే నర్సరీలు అంటే శాంతి 2,000-3,000 ఎకరాలు ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఒకవేళ ఎక్కడున్నా కానీ ఎక్కడైనా నక్కేసి తప్ప ఎక్కడ కూడా దొరికితే కూడా అవకాశం కూడా దొరుకుతుంది. ఈ చుట్టుపక్కల అన్నీ అడివేనండి. పక్క అంతా కూడా అడివేనండి. ఇదంతానే అంటే అడివా నర్సరీలా? నర్సరీలు ఉన్నాయండి. నర్సరీ కాకుండా అడివండి. ఎక్కడ బలిసిపోయిన మాకు వదిలేసిన చేలు గట్ట ఉన్నాయండి. వాటి మీద మాకు ఇబ్బంది కలుగుతుందండి. ఇక్కడ ఏదైనా చేత కన్నా ఇబ్బంది పడుతుందని మేము ఇక్కడ మరి చూసుకొని మామూలుగా చేస్తామని పనులు కూడా ఇక్కడ
దాన్ని బట్టి మామూలుగా మీరు ఏదో కొంత చూసి మాకు ఏదో సాయం చేస్తే మాకు గొడవ ఉంటుంది మరి మాకు. అలా కాదు, ఇప్పటిదాకా ఎప్పుడైనా చిరుత రావడం ఇలాంటివి ఏమైనా జరిగింది? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదండి అసలు ఆ విషయం అయితే ఎప్పుడు లేదండి అసలు. ఇదే ఫస్ట్ టైం అండి అది, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు రాత్రి నుంచి కూడా చిరుత వస్తుందంటూ కూడా అని చెప్పి మీకు మైక్ అనౌన్స్మెంట్లు వేశారు. ఎవరు కూడా పనిలోకి రావద్దంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చిరుత ఇక్కడికి ఫస్ట్ టైం రావడం అంటున్నారు. అసలు ఇప్పుడు పని చేయడానికి ఒకవేళ రేపు పొద్దు నుంచి కూడా పని చేసుకోవచ్చు అని డిఎఫ్ఓ చెప్తున్నారు. పగటిపూట పని చేసుకోవచ్చు, రాత్రిపూట మాత్రమే సంచరిస్తుందని చెప్పి పని చేయగలుగుతారా లేదా భయంగానే ఉంటారు? భయంగా ఉంటాండి సార్, ఎక్కడ ఉంటాం సార్, భయంగా ఉండకపోతే ఏం చేయమండి మరి. అదేనా ఒక 10 మంది ఉంటే దగ్గరగానే చేస్తామని పని ఇదేనండి, లేదా ఎక్కడ చేయగలండి ఇది పనులు గట్టనే. ఒకరికిద్దరే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సార్. అది ఒకరున్నా ఏమైనా చేసిందంటే ఎవడో ఏం చేసేది ఉండదు మమ్మల్ని, అందుకే భయపడుతున్నాం సార్. అంటే చిరుత మనుషుల మీద అటాక్ చేయదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గత 20 రోజులుగా అయితే దివాన్ చెరువు అంతా కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చారు. అయితే అక్కడి నుంచి 15 కిలోమీటర్లు దాటుకుని ఇక్కడికి వచ్చింది. అసలు ఆ అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా కొంతమంది అక్కడ చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? మా విషయంలో అయితే మాత్రం మాకు భయంగానే ఉంది సార్. ఇబ్బందిగా ఉందండి మాకు అసలు. ఈ కోదంతా చూసాను మరి జాగ్రత్తగా పట్టుకుంటే మాకు పనులు జరుగుతాయండి అక్కడ నడిచే అవస్థలో అయితే. ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, అది ఎక్కడ ఉందో తెలియదు, అది తిరగడానికి కూడా లేదు. ఎందుకంటే ఇదంతా బంకమట్టి, చూసుకున్నట్టయితే పూర్తిగా బంకమట్టి, నడిచే పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు సుమారుగా 2-3 రోజుల వరకు కూడా చిరుత దొరికే అవకాశం అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. అవునా? మరి మీరు ఇప్పుడు జీవనం దీని మీద సాగిస్తారు, దీని మీద సాగిస్తారు కదా, మరి ఎలా? ఇంకంతే మరి ఏం చేస్తాం సార్. మామూలుగా పట్టుకుంటే మాకు పనులు సాగుతాయండి, కొంత ఎదరికెళ్తుంది వ్యవస్థ. ఇక్కడ ఏమేమి మాకు ప్రాబ్లంగా ఉందండి. మొత్తం చుట్టుపక్కల కాలనీ ఒకటి ఉంది పక్కన, ఆ కాలనీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. కాలనీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓకే నా మీరు చెప్పండి, చూసుకున్నట్లయితే చిరుత సంచారం అనేది మొదటిసారి అని చెప్తున్నారు. అసలు చిరుత ఈ ఏరియాలోనే తిరిగిందని చెప్తున్నారు. ఎవరు చూసారు ఏంటి, మీకు తెలుసా ఆ వ్యక్తి? అది మా కాలనీ వస్తే చూసని చెప్తున్నారు. నైట్ వస్తే గడి నుంచి వస్తే చూసని చెప్తున్నాడు. చూసి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తే మేము ఒక అరగంటలో వెళ్ళాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసేసరికి పాదాలు అయితే ఉన్న చిరుతి. ఫారెస్ట్ ఆఫీసులు పెడితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వెళ్దా పక్కకి. మేము వచ్చేవరకు కూడా పాదాలు ఎవరు ముట్టుకోవద్దని చెప్తే వాళ్ళు వచ్చేదాకా ఉన్నాం. వచ్చాక వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేశారు, జాగ్రత్తగా ఉండని చెప్పారు. జాగ్రత్త ఉండడం అంటే ఏం చెప్పారు? ఏ జాగ్రత్త దగ్గర ఉండండి, కొద్దిగా ఏమైనా సౌండ్లు ఏమైనా చేయండి, గట్టిగా సౌండ్లు చేయండి, మీ ఇంటి పక్కల చేస్తుండే మైక్లు ఏమైనా ఆన్ చేసి చెప్తుండండి, 10 మందికి కూడా చర్యలో చెప్పండి, అప్రమత్తంగా ఉండమని చెప్పమని చెప్తే జరిగింది. రాత్రి పశువులపై చిరుత దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పశువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. తమకు జీవనాధారమైన పశువులపై దాడి చేయకముందే అధికారులు చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. కడియపులంక నర్సరీలో పులి సంచారంతో నర్సరీ రైతులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం ఎవరూ నర్సరీల వద్దకు పనిచేసేందుకు వెళ్లొద్దంటూ అటవీ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. పైగా నర్సరీలో పనిచేసే వారంతా ఎక్కువ సమయం కూర్చొని చేసే పని కావడంతో మరింత భయమేస్తుందని చెప్తున్నారు. గుంపులుగా తిరిగేందుకు కానీ కలిసి పని చేసుకునేందుకు కానీ అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతం దివాన్ చెరువులో ఉన్న అభయారణ్యంలో తిరిగిన చిరుత అయితే ఇప్పుడు జనావాసాల్లోకి అయితే ప్రవేశించిందనే చెప్పుకోవాలి. ఏదైతే కడియం నర్సరీలు ఉన్నాయో, నిన్న రాత్రి కడియం నర్సరీల దగ్గర ఒక రైతు చిరుతను గుర్తించి అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే ఫుట్ మార్క్స్ ఆధారంగా చిరుతను నిర్ధారించారు. రాత్రి నుంచి కూడా హై అలర్ట్గా ఉంచారు. ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దంటూ కూడా మైక్ సెట్స్ ఆన్ చేసుకుని గుడుల వద్ద ఉన్న మైక్ సెట్లను ఆన్ చేయాలంటూ కూడా అధికారులు సూచించారు. అలాగే ఇంటి పక్కల కూడా చుట్టూగా లైట్లన్నీ కూడా వేసుకుని ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే డిఎఫ్ఓ ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. డిఎఫ్ఓ మనతో ఉన్నారు ప్రస్తుతం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు రాత్రి ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? ఎన్ని గంటలు? సుమారు 8 గంటలకి సమాచారం వచ్చింది. 8 గంటలకు ఇక్కడ చూసామని చెప్పేసి ఇమీడియట్గా మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి రావడం, రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు నిర్విరామంగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మీరు కూడా గమనించారు. సో దీనిలో ముఖ్యంగా ఎనీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆపరేషన్లో ప్రజల సహకారం చాలా ముఖ్యం అండి. ప్రజలు కొద్దిగా ప్రశాంతంగా ఉండటం, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మేము సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ దైనందిన కార్యక్రమాలకి హాజరు కావచ్చు. కాకపోతే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయటం, కూర్చుని, అదేవిధంగా చీకటి పడిన తర్వాత తిరగటం, చిన్నపిల్లల్ని ముఖ్యంగా బయటికి విడవద్దండి. ఈ సూచనలు పాటిస్తూ ఏదైనా సమాచారం మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు దాన్ని సిబ్బందికి, మా అటవీ శాఖ సిబ్బందికి, అదేవిధంగా స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి కానీ లేదంటే మన గ్రామ సర్పంచ్ గారికి కానీ తెలియజేస్తే మా సిబ్బంది ఇమీడియట్గా ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి
వాళ్ళు ఇమీడియట్గా హాజరవడం జరుగుతుంది. దానికి తగిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు సుమారుగా చూసుకున్నట్లయితే కడియం ఏరియా అంతా కూడా ఈ నర్సరీలో ఎక్కువగా ఉంటాయి. సుమారుగా 4 నుంచి 5 వేలు ఇదంతా కూడా నర్సరీ ఏరియా ఉంటుంది. సో ఎంతవరకు ఏరియాని మీరు అరౌండ్ చేశారు, ఎంతవరకు ఇప్పటి వరకు మీ సిబ్బందిని అలర్ట్ చేశారు? అంటే దీని నుంచి బయటికి వెళ్ళకుండా, ఇప్పుడు అరణ్యం నుంచి బయటికి రాకుండా మనం ఏం చేయలేం. అది 250 ఎకరాల చిల్లర ఉంది. ఇక్కడ తక్కువే కదా సార్ ప్లేస్, ఎలా సరౌండ్ చేశారు? అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, ఇది ఎటు వెళ్ళి ఉంటుందని మీరు అంచనా వేశారు? ప్రస్తుతం ఇప్పుడు మనం పగ్ మార్కుల ద్వారానే దాని మూవ్మెంట్ను మనం గమనించగలం అండి. ఇప్పుడు ఇక్కడ దాసాలం కాలనీ దగ్గర పగ్ మార్కులు గమనించాం. తర్వాత కొద్దిగా ఒక 10-15 మీటర్సే మనకు ఆ పగ్ మార్కులు మనం ఐడెంటిఫై చేయగలిగాం. తర్వాత పగ్ మార్కులు కనిపించలేదు, ఎందుకంటే రాత్రి బాగా వర్షం పడింది. ఆ వర్షంలో ఈ పగ్ మార్కులు మళ్ళీ ఎక్కడైనా పగ్ మార్కులు ట్రేస్ అవటం కానీ, ఎవరికైనా కనిపించడం కానీ, లేదా ఇప్పుడు మేము అమర్చిపోయే ట్రాప్ కెమెరాలో చిక్కడం కానీ జరిగితే ఆ ఏరియా అంతా కూడా మనం పెట్రోలింగ్ చేసి సాధ్యమైనంత వరకు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఒకవేళ ఏదైనా పొరపాటుని ఏదైనా షెడ్లో కానీ అది దూరినట్లయితే అది ఆ షెడ్కి సంబంధించిన వ్యక్తి అయినా గడియ పెట్టడం కానీ ఏమైనా చేసినట్లయితే దాన్ని ట్రాంకులేట్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే మొత్తం ఇంజెక్షన్ చేసి దాన్ని బంధించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా కూడా మనం ఆలోచించాలి. ఎన్ని ట్రాప్ కెమెరాలు పెట్టబోతున్నారు? ట్రాపింగ్ కేసెస్ ఏమైనా తీసుకొస్తారా? ట్రాపింగ్ కేజెస్ ఆల్రెడీ మనకి 7 కేజెస్ ఉన్నాయండి. అదేవిధంగా 110 ట్రాప్ కెమెరాస్ ఉన్నాయి. 110 కూడా ఇప్పటివరకు మనం దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు వాటిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. సో దీని మూమెంట్ని గమనించి, అంటే వైల్డ్ యానిమల్ మూమెంట్ని మనం అసెస్ చేయలేం. దట్టు అది టెరెస్ట్రియల్, అంటే భూమి మీద తిరిగే జంతువు కాబట్టి మనం ఎంత ఇంటెలిజెంట్గా ఉంటామో దాని సర్వైవల్ కోసం అది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అది గమనిస్తూ ఉంటుంది అన్నీ కూడా. దాన్ని బట్టి దాని మూమెంట్ అది ఉంటూ ఉంటుంది. కాబట్టి ట్రాప్ కెమెరాల ద్వారా ముఖ్యంగా ప్రజల సహకారం చాలా అవసరం. నేను పదే చెప్పేది అదే, ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన భయాందోళనలకి లేదా పుకార్లను నమ్మొద్దు. మీరు అటవీ శాఖ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోండి. పాంప్లెట్లు ఇస్తున్నారు, వాటి మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్లు మీరు ఇమీడియట్గా కాల్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు. అదేవిధంగా అంటే నేను కోనసీమ నుంచి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఇది బార్డర్ ఏరియాలో ఉంది. ఇంకొక జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మన కోనసీమ మండపేట మండలం ఎంటర్ అవుతుంది. కాబట్టి అటు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ సిబ్బందితో మాట్లాడి వాళ్ళు ఏదైనా ఎఫర్ట్స్ తీసుకున్నారు ఇప్పటివరకు. ఈ టీమ్ ఎఫర్ట్ అండి, అంటే ఈ టీమే కొనసాగుతూ ఉంటుంది. మా టీం జాయిన్ అవుతారు సిబ్బంది. సో వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని సాధ్యమైనంత వరకు దాన్ని సేఫ్గానే, యానిమల్కి ఏం అపకారం జరగకుండా, ప్రజలకి ఏం అపకారం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. టోటల్గా చూసుకున్నట్లయితే నర్సరీ మీద ఆధారపడి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ వారు కూడా జీవిస్తూ ఉంటారు. ఈ నర్సరీలో వర్క్ చేస్తే తప్ప వారికి జీవనం అనేది కొనసాగదు. సో ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వీలుందా? ఇప్పుడు వీలు లేదా? టోటల్ క్లోజ్ చేశారా? చేసుకోవచ్చండి, ఏం టోటల్గా ఏం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. చేతిలో కర్ర పట్టుకోవటం, 2-3 కలిసి వెళ్ళటం. నర్సరీలో ఒకసారి సరౌండింగ్స్, నర్సరీలోకి వచ్చిన ఎమ్మటనే ఒకసారి నర్సరీ అంతా కలిగి తిరిగితే మనకు తెలుస్తుంది. అది మనల్ని చూసేదానికంటే ముందుగానే మన నర్సరీ ప్రాంతం ఏదైతే ఉందో, ప్రస్తుతానికి నర్సరీ యజమాని ఉన్నారు, వచ్చిన వెంటనే ఒకసారి వాళ్ళ వర్కర్స్ని ఆయన ఒకసారి నర్సరీ అంతా చూసారనుకోండి, ఓకే మన నర్సరీలో లేదు, దీని కదలికలు ఏమీ లేవు, సో 90% సేఫ్, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అంతేగాని ఊరికనే వచ్చిన వెంటనే మనం నర్సరీలోకి వెళ్ళి మన పనిలో మనం మునిగిపోతే ఆ నర్సరీలోనే ఉండొచ్చినేమో తెలియదు, ఈ చెట్టు మీదనే ఉండొచ్చినేమో తెలియదు. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఫైనల్గా సార్ ఇప్పుడు 15 కిలోమీటర్లు అక్కడి నుంచి అరణ్యం దాటి 15 కిలోమీటర్లు సుమారు ఇది డిస్టెన్స్, అంత దూరం ట్రావెల్ చేసింది కదా, ఈ మధ్యలో ఎక్కడ కూడా పులిని ట్రాప్ కెమెరాలో కాకుండా మామూలుగా సీసీ కెమెరాలో కానీ ఏ రూట్లో వచ్చిందని మీరు భావిస్తున్నారు సార్, అంచనా వేస్తున్నారు సార్? ఇప్పుడు అక్కడి నుంచి చూసుకుంటే దగ్గరగా ఇది 13.5-14 కిలోమీటర్లు వచ్చింది. మనం ట్రాక్ చూస్తే రైల్వే ట్రాక్ క్రాస్ చేసింది, రోడ్డు క్రాస్ చేసింది, ఒక కాలువ క్రాస్ చేసింది, ఇవన్నీ అంటే ఆ రూట్లో ఉన్నవి అసెస్ చేసేది. దాని మూమెంట్ కూడా మనం అందులో చెప్తున్నాను కదా, దాని యొక్క పగ్ మార్క్ కానీ, లేదంటే ఇప్పుడు రాత్రి ఆయన చూశారు కాబట్టి మనం ఇక్కడ కనపడిందని చెప్పగలిగాం. ఇక్కడికి వచ్చి మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఎవరొకరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళన్నా చెప్పాలి, లేదంటే దాని పగ్ మార్క్స్ అయినా మనకు లభించాలి. అదండి. కడియం నుంచి కడిపిలంక వచ్చే రోడ్లో ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రోజు కూలీతో బతికే తమకు చిరుత భయం మరో తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా చిక్కని పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. రాజమండ్రి రూరల్ ఏరియా ఏదైతే కడపిలంకలో చిరుత సంచారం అధికారులు అయితే సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి. ఇదైతే అడవిలో ఉన్న 100 ట్రాపింగ్ కెమెరాస్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ట్రాపింగ్ కెమెరాస్ని ప్రస్తుతం అధికారులు అమరుస్తున్నారు. ఆ విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చూడొచ్చు, ఇట్లా ఉంటాయి ట్రాప్ కెమెరాస్, ఇలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ట్రాప్ కెమెరాస్లో టైము, డేటు పూర్తిగా అయితే సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇదైతే బైండింగ్ వైర్ సహాయంతో అయితే అమరుస్తారు. చూసుకున్నట్లయితే 2 అడుగుల దూరంలో ఈ ట్రాపింగ్ కెమెరా ఏదైతే ఉందో, ఈ ట్రాపింగ్ కెమెరా హైట్లో ఉన్న
జంతువుల ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ చేస్తాయి. సుమారుగా 3 అడుగుల వరకు 3 అడుగులు ఉన్న జంతువుల ఏదైతే దీని ముందు నుంచి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ఆటోమేటిక్గా ఫోటో తీస్తుంది. ఫోటో తీసింది అంతా కూడా లోపల ఉన్న మెమరీలో అయితే సేవ్ అయి ఉంటుంది. తర్వాత రోజు వచ్చి అధికారులంతా కూడా దీంట్లో ఉన్న ఫొటోస్ని అయితే తీసి బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే దీని ఆధారంగా కూడా పూర్తిగా చిరుతున్న సమాచారాన్ని తెలుసుకునేందుకైతే ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే ట్రాపింగ్ కెమెరాకి సంబంధించి ట్రాపింగ్ కెమెరాలు అమరుస్తున్నారు. పూర్తిగా 1500 ఎకరాల్లో ఉన్న నర్సరీల్లో పూర్తి స్థాయిలో అయితే అధికారులు ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజమండ్రిలో ఇప్పటివరకు ఉంచిన 8 బోన్లను కూడా ఇక్కడికి తీసుకురానట్లుగా డిఎఫ్ఓ ఉదయాన్నే తెలిపారు. చూసుకోవచ్చు ట్రాపింగ్ కెమెరా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అటవీ శాఖ అధికారులు ఏదైతే నర్సరీల మధ్యలో కూడా ఇప్పుడు ట్రాపింగ్ కెమెరాలని అమర్చుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా 100 ట్రాపింగ్ కెమెరాలను అయితే ఇక్కడ అమర్చుతున్నట్లుగా అయితే డిఎఫ్ఓ ఉదయమే మనకు తెలిపిన పరిస్థితి కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్యూజ్గా చూడొచ్చు ఏదైతే ట్రాపింగ్ కెమెరాని ఇప్పుడే ఇక్కడ ఒక ట్రాపింగ్ కెమెరాని అమర్చారు అటవీ శాఖ అధికారులు. పూర్తి స్థాయిలో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 2 అడుగుల దూరం అంటే సుమారుగా ఇక్కడ వరకు వచ్చే ఇక్కడ ఈ గట్టు నుంచి వెళ్ళే ఏదైనా జంతువు వస్తే కనుక ఈ గట్టు మీద వచ్చే జంతువులను కూడా క్యాప్చర్ చేసే విధంగా ఈ అందుబాటులో ఇక్కడ పెట్టారు. 2 అడుగుల దూరం వరకు కూడా వచ్చిన ఏదైతే 3 అడుగుల హైట్లో ఉండే జంతువులన్నింటిని కూడా ఆటోమేటిక్గా ఫోటో తీస్తూ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమాంతరంగా అయితే ఉండడం కోసం అయితే వెనకాల కొద్దిగా కర్రను కూడా సపోర్ట్ పెట్టారు. ఎందుకంటే చెట్టు బెండ్గా ఉండడం వల్ల ఆ ఫోటోకి కరెక్ట్గా క్యాప్చర్ అవ్వదు కాబట్టి దాన్ని సమాంతరంగా ఉంచే ఒక ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. చూడొచ్చు ట్రాప్ కెమెరా అనేది పూర్తిగా ఈ విధంగా ఉంటుంది. దీని పనితీరు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక 2 మీటర్ల వరకు దూరంలో ఉన్న ఏ జంతువు 3 అడుగుల్లో ఉన్న జంతువునైతే క్లియర్గా ఈ ట్రాప్ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. ఇది చూసుకున్నట్లయితే 100 కెమెరాలను అమర్చడానికైతే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రాపింగ్ కెమెరాల ద్వారా చిరుత ఆచూకీని తెలుసుకుని వీలైనంత త్వరగా బంధిస్తూ ఉంటూ కూడా తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని సేఫ్గా అడవిలో వదిలేస్తూ ఉంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కడిపలంక నుంచి. For more videos like this, subscribe Big TV channel.